బ్రాహ్మణిజం అనే చిత్రము, ఒకటి ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజం అనే చిత్రము, రెండు దేనికైనా రెడీ చిత్రము. అయితే దేనికైనా రెడీ చిత్రాన్ని సెన్సార్ ఆఫీసర్ అబ్జెక్షన్స్ చెప్పినప్పటికీ ఒక రివ్యూ కమిటీ కాస్ట్ చేయించుకొని ప్రొడ్యూసర్తో లాలూచీపడి ఆ చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది. దాంట్లో ఎన్నో అభ్యంతరకర సన్నివేశాలు, మహిళల్ని, సమాజంలో ఒక వర్గాన్ని, ఒక మతాన్ని కించపరిచే విధంగా దృశ్యాలు అందులో పెట్టడం జరిగింది. అంతేకాకుండా అవి తీసేయమని చెప్పేసి మెమరాండం ఇవ్వడానికి వెళ్ళిన 4 చిన్న కుర్రాళ్ళని చిత కొట్టడం జరిగింది. పైగా అతని పేరేంటి, ఆ కుర్రాడి పేరు, అందులో సినిమా యాక్ట్ చేసిన పేరు ఆయన అబ్బాయి విష్ణు. ఆయన విష్ణు ఏమి ఛాలెంజ్ చేస్తాడంటే హైదరాబాద్లో తిరగనివ్వడంట. దా ఎక్కడికి వస్తావర్రా, మేము రెడీ, నువ్వు సినిమాలో దేనికైనా రెడీ అయితే మేము నిజ జీవితంలో దేనికైనా రెడీ. నిత్యం నియమంగా క్రమశిక్షణతో వైదిక ధర్మాలతో బ్రతికే బ్రాహ్మలే కాదు, నాలాంటి రౌడీ బ్రాహ్మలు కూడా ఉన్నారు. దా తేల్చుకుందాం, ఎక్కడికి వస్తావో టైం చెప్పు నువ్వు. చిత్ర పరిశ్రమలలో మహిళలను కించపరుస్తున్నటువంటి వ్యవస్థను రూపుమాపడానికి వాళ్ళ అన్ని మహిళా సంఘాలలో కూడా ముందుకు రావాలని నా యొక్క విజ్ఞప్తి. మరి ఇట్లాంటి చిత్రాలు ఇవాళ దేనికైనా రెడ్డి సినిమాలో మొత్తం ఒక మహిళను, ఒక బ్రాహ్మణ స్త్రీని వేషధారణగా పెట్టి చిత్రీకరించి అసభ్యకరమైన పదజాలాలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇలాంటి సీనరీలు పెట్టడం జరిగింది. మరి అలాంటి సినిమాను మొత్తానికి విడుసు తీయడం కాదు, మొత్తానికి రద్దు చేయాలని మా యొక్క మహిళా లోకం నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ఇవాళ అదే కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డిని కలవడానికి వచ్చాము. మరి ఆమె హయాంలో బ్రాహ్మణులకు కానీ, హిందువులకు కానీ, మహిళా లోకానికి కానీ అసభ్యకరమైన చిత్రీకరణ లేకుండా చేయడానికి ఆమె కంకణం కట్టుకొని స్త్రీకి న్యాయం చేకూర్చాలని మా యొక్క డిమాండ్. రెడ్డి సినిమా వివాదంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, దేనికైనా రెడ్డి సినిమాపై కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటి? దేనికైనా రెడ్డి సినిమా వివాదం ఇంకా ముదురుతూనే ఉంది. ఈ సినిమాలో అనేకమైనటువంటి అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి వీటిని తొలగించాలంటూ గతంలో పవన్ కుమార్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు మల్కాజ్గిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో మొదటి నిందితుడిగా మంచు మోహన్ బాబును, అలాగే నాగేశ్వర్ రెడ్డిని 2వ నిందితుడిగా, మంచు విష్ణును 3వ నిందితుడిగా, బ్రహ్మానందమును 4వ నిందితుడిగా పేర్కొంటూ మల్కాజ్గిరి పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిపైన 120B అలాగే 153A 295A 298 కింద సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు. ఇంకా దీనికి సంబంధించి ఇవాళ నిన్న బ్రాహ్మణ సంఘాలని కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాయి. వీళ్ళందరూ కూడా ఇవాళ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. ఈ సినిమాలో ఉన్నటువంటి అభ్యంతరకర సన్నివేశాలను తొలగించడంతో పాటు ఏదైతే మోహన్ బాబు ఇంటి ముందు మొన్న 4 రోజుల క్రితం బ్రాహ్మణులు అందరూ కూడా తమ నిరసనను వ్యక్తం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ మోహన్ బాబు అనుచరులు దాడి చేశారు, వాళ్ళని తీవ్రంగా కొట్టారు. కాబట్టి వీరిపైన కూడా చర్యలు తీసుకోవాలి అనేటువంటి విషయానికి సంబంధించి కూడా హోంమంత్రిని కలిశారు. వారు దాదాపు అరగంట పాటు హోంమంత్రితో మాట్లాడారు. అభ్యంతరకర సన్నివేశాల వల్ల బ్రాహ్మణ కులానికి సంబంధించి వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలకు సంబంధించి అనేకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇక దీనిపైన గనక చర్య తీసుకోలేకపోతే బ్రాహ్మణులకు సంబంధించి సమాజంలో తిరగలేనటువంటి పరిస్థితి నెలకొని ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు ఆమెకు తెలియజేశారు. ఆమె కూడా దీనికి సంబంధించి తాను అధికారులతో మాట్లాడతాను, ఏ విధంగా దీనిపైన చర్యలు తీసుకోవాలనేటువంటి దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటానని వాళ్లకు హామీ ఇచ్చారు. రమ్య, అలాగే శర్మ, దీనికి సంబంధించి మంచు మోహన్ బాబు గాని, మంచు విష్ణు గాని ఏమైనా స్పందించారా? ప్రస్తుతానికి మాత్రం వాళ్ళు హెచ్ఆర్సీని ఆశ్రయించారు. ఇటు బ్రాహ్మణ సంఘాలు కూడా హెచ్ఆర్సీకి వెళ్లి ఫిర్యాదు చేశాయి. అలాగే మంచు విష్ణు కూడా తమ ఇంటి పైన దాడి చేశారు, తమ ఇంటిపైకి బ్రాహ్మణులు కొంతమంది వచ్చి దాడి చేశారు, రాళ్లు విసిరారు, తమ ఇంట్లోకి దూరేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి విషయానికి సంబంధించి కూడా హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. దీనిపైన పూర్తి నివేదిక సమర్పించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను హెచ్ఆర్సీ ఆదేశించింది. కాబట్టి ఆ నివేదిక వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే మల్కాజ్గిరి పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరిపి నివేదికను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది మనం వేచి చూడాలి. రమ్య, అయితే శర్మ, ఈ సినిమాపై వివాదం ముగిసిపోయినట్లు నిన్న మనకిచ్చిన ఇంటర్వ్యూలో కూడా మంచు విష్ణు చెప్పడం జరిగింది. మళ్ళీ ఎవరు కేసు నమోదు చేశారు, మళ్ళీ ఎందుకు కేసు ఫైల్ చేయడం జరిగింది?
కేసు నమోదు చేయడానికి సంబంధించి గతంలో ఈ సినిమాలో అనేకమైనటువంటి అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి, బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉంది అనేటువంటి విషయానికి సంబంధించి పవన్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కోర్టును ఆశ్రయించారు. కోర్టు దీన్ని పరిశీలించిన తర్వాత పూర్తిగా దీనిపైన దర్యాప్తు జరపండి, అలాగే నివేదికను తమకు సమర్పించండి అంటూ కోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకే మల్కాజ్గిరి పోలీసులు ప్రస్తుతం దీనిపైన కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ల కింద ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా వాళ్ళు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆ నివేదికను కూడా మళ్ళీ కోర్టుకు సమర్పించే